హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పూజా బాస్కెట్కు హ్యాండిల్స్ ఏ విధంగా అల్లుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మనకు వచ్చేసి ఈ నాట్ కోసం మనము బాక్స్ నాట్ అనేది యూజ్ చేస్తున్నాము. ఇక్కడ 2 వైర్లు అనేది యూజ్ చేసాము. బ్లూ కలర్ వైరు, గోల్డ్ కలర్ వైర్ అనేది యూజ్ చేస్తున్నాం. మనము ఈ 2 వైర్లతోటే మనము ఈ డిజైన్ అనేది అల్లుతాము, ఈ హ్యాండిల్ అనేవి అల్లుతాము. మీరు ఈ వీడియో చూసే ముందర మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. ఆల్ అని పెట్టుకున్నప్పుడు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీకు ఇంతకు ముందుకు వీడియోలో చూపించాను కదా పూజా బాస్కెట్ ఏ విధంగా అల్లుకోవాలో, ఆ వీడియో చూడండి. ఒకవేళ మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. చూసి నేర్చుకోండి. ఇక్కడ వచ్చేసి మనము బుట్ట అనేది రెడీ చేసేసుకున్నాం కదా, దీనికి మనము హ్యాండిల్స్ అనేవి అల్లుకున్నాము. మనం ఈ క్రాసులు వచ్చేసి మనకు 6 క్రాసులు వచ్చాయి కదా, వీటిని మనము సమానంగా అంటే 3కి సమానంగా, అంటే ఇక్కడ 3 వచ్చేలా చూసుకొని మనం దీనికి ఎదురుగా ఒక బాక్స్ నాట్లు ఉన్నాయి కదా, బ్లూ కలర్ నాట్లు, దాని నుంచి మనము బేస్ చేసుకొని హ్యాండిల్స్ అనేవి అల్లుకోవాలి. ఈ హ్యాండిల్స్ మనము 2 కలర్స్ తీసుకున్నాం కదా, ఈ 2 కలర్స్ వచ్చేసి గోల్డ్ కలర్ వైర్ వచ్చేసి మనకు 5 మీటర్స్, బ్లూ కలర్ వైర్ కూడా 5 మీటర్స్ అనేది తీసుకోవాలి. 5 మీటర్లు తీసుకోవాలండి ఒక్కొక్క వైరు. 5 మీటర్లు అయితే మనకు పూజా బాస్కెట్కు సరిపోతుంది. నేను స్కేల్ తోటి మీకు మెజర్మెంట్ చెప్పలేదండి, మీటర్ల ప్రకారం అయితే అర్థమవుతుంది అనేసి నేను మీటర్ల ప్రకారం చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము చెప్పాను కదా, బ్లూ కలర్ నాట్ ఉంది కదా, బేసిక్ నాట్ నుంచి 2 లైన్స్ వదిలేసి 2 లైన్స్ కింద మనము ఈ వైర్లు అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 లైన్స్కు బ్లూ కలర్ వైరు ఒకదానికి, గోల్డ్ కలర్ వైరు ఒక నాటుకు అనేది లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్స్కు ఒక దానికి బ్లూ కలర్ వైరు, ఒక దానికి గోల్డ్ కలర్ వైర్ అనేది యూజ్ చేసి మనము నాట్ అనేది వేసుకుంటాము. ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము చివరలు ఉన్నాయి కదా, ఈ చివరలని ఇలా పట్టుకొని బుట్టను లాగేసుకున్నామంటే మనకు సమానంగా వచ్చేస్తాయి. ఈ విధంగా సమానంగా వస్తుందండి. ఈ విధంగా సమానంగా వచ్చిన తర్వాత మనము బాక్స్ నాట్ అంటే నార్మల్ నాట్ అనేది వేసుకోవాలి. బేసిక్ నాట్ అండి, బేసిక్ నాట్ కంపల్సరీగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. బుట్టలు అల్లే ప్రతి ఒక్కరూ నేర్చుకునే వాళ్ళు బేసిక్ నాట్ అనేది కంపల్సరీగా నేర్చుకోండి. మళ్ళీ నేను ఇంతకుముందు వీడియోలో సరిగా చెప్పకపోవచ్చు, ఇప్పుడు మళ్ళీ తర్వాత ఈరోజు వీడియోలో చేసి చూపిస్తానండి. బేసిక్ నాట్ ఏ విధంగా వేసుకోవాలనో బిగినర్స్కి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా బేసిక్ నాట్ ఏ విధంగా వేసుకోవాలనో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకు ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చును మనం ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో నుంచి ఇలా లాగేసుకొని కింద నుంచి ఇలా బిర్రుగా లాగామంటే మనకు ఇక్కడ బేసిక్ నాట్ అనేది బాగా టైట్గా వచ్చేస్తుంది. ఇలా టైట్గా రావాలండి, ఈ విధంగా టైట్గా రావాలి. బిగినర్స్ కోసం అని చెప్తున్నానండి. మళ్ళీ బేసిక్ నాట్ అనేది కంపల్సరీగా నేను వీడియో చేసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకు దీనికి చక్కగా ఉంది కదా ఇంకొక లైను, ఈడ మనం గోల్డ్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాము. గోల్డ్ కలర్ వైర్ తోటి మనము ఈడ ఒక బాక్స్ అనేది అల్లుతున్నాము. నార్మల్ నాట్ అనేది వేసుకున్నాము. చాలా ఈజీ అండి, బిగినర్స్ చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. ఆల్రెడీ మీకు బేసిక్ నాట్ అనేది వచ్చేసి ఉంటుంది. బేసిక్ నాట్ తోటి మనము వైర్లు అనేది ఇట్టా 1 by 1 అల్లుకుంటూ వచ్చేసరికి మనకు బాక్స్ నాట్ హ్యాండిల్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా హ్యాండిల్స్ అనేవి నేర్చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ విధంగా తీసుకున్నాం కదా వైర్ను, దీన్ని కూడా ఒక వైర్ను ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇంకొక వైర్ను ఇలా దీనికి టైట్గా కింది నుంచి ఇట్లా కిందికి వచ్చేలా ఇక్కడ ఖర్చుని చూడండి, ఈ ఖర్చే మనకు పడాలి. ఈ ఖర్చు ఇలా పడేలా చూసుకొని ఈ వైర్ను మళ్ళీ ఇలా మనం ఫస్ట్ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం చూడండి వైరు, ఈ వైర్నే మళ్ళీ మనము చూపిస్తా చూడండి, ఈ వైర్నే మళ్ళీ మనము ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని సెకండ్ వైర్ ఉంది కదా, దీన్ని మనము పైన ఫోల్డింగ్ చేసుకున్న దాంట్లో నుంచి ఇలా లాగేసుకోవాలి. ఇలా లాగేసుకున్నామంటే మనకు నార్మల్ నాటు ఈజీగా పడిపోతుంది.
కింద నుంచి ఇలా గట్టిగా లాగేసి పైనుంచి ఇలా లాక్కున్నామంటే మనకు బేసిక్ నాట్ అనేది ఈజీగా పడిపోతుందండి. మనకు ఒకవేళ హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే వైర్లని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనము లాగేసుకున్నామంటే మనకు నాట్ అనేది ఈజీగా పడిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనము 2 అనేది రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనము ఈ వైర్లను ఇలా బుట్ట అనేది కొంచెం ఇలా తిప్పుకొని మనకి ఇటు ఆపోజిట్ షేప్లో వస్తాయి. ఈ వైర్లని ఇలా తిప్పుకున్నామంటే మనకు చూడండి 1 by 1 ఎదురుగా ఉన్నాయి కదా ఈ నాట్లకు ఎదురుగా ఉన్నాయి కదా. దీనిలో ఆపోజిట్ మనకి ఇక్కడ ఒక బ్లూ కలర్ వైరు గోల్డ్ కలర్ వైరు కనిపిస్తుంది కదా. దీనిలను మనము నాట్ అనేది వేసుకోవాలి. ఎదురుగా మనము నాట్ అనేది వేసుకోవాలండి. ఇలా రౌండ్గా నాట్ అనేది వేసుకోకూడదు. ఎందుకంటే మనకు ఎదురుగా నాట్ అనేది మనకు బాక్స్ నాట్ వస్తుంది. చాలా మనం ఈజీగా నెట్ చేసుకోవచ్చు బిగినర్స్. చూడండి ఈ విధంగా మనము నార్మల్ నాట్ అనేది వేసుకుంటూ రావడమే చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ విధంగా మళ్ళీ దీనికి ఎదురుగా వైర్లు ఉన్నాయి కదా బ్లూ కలర్ గోల్డ్ కలర్, వాటిని కూడా ఈ విధంగానే నాట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా రావాలండి. మనం మళ్ళీ బుట్టని ఈ విధంగా కొంచెం తిప్పుకొని బుట్టని తిప్పుకుంటూ మనం నాట్ అనేది వేసుకోండి. చూడండి ఈ విధంగా మనము మళ్ళీ బ్లూ కలర్ వైరు గోల్డ్ కలర్ వైరు ఈ విధంగా నాట్ అనేది వేసుకుంటున్నాము. ఎదురుగా ఉండాలి చూడండి, గమనించండి. మనం ఇట్లా రౌండ్గా అల్లుకుంటూ రాకూడదు. అంటే పక్కన ఉంది కదా వైరు దాన్ని అల్లేస్తాము అనేసి రాకూడదు. అలా అల్లారంటే మీరు పొరపాటు చేస్తారు. చూడండి ఇలా మళ్ళీ ఆపోజిట్ ఇలా వచ్చేసినాయి కదా. ఇవి వచ్చిన తర్వాత మనకు ఈ పక్కన గోల్డ్ కలర్లు కనిపిస్తున్నాయి కదా 2 వైర్లు. ఈ వైర్లను మనము నాటు వేసుకోవాలి. ఇప్పుడు మనం కింద బ్లూ కలర్ వైర్తో ఒక నాటు గోల్డ్ కలర్ వైర్తో ఒక నాటు వేసుకున్నాం కదా ఫస్ట్ స్టార్టింగ్లో. అలాగే రావాలండి మళ్ళీ పైన కూడాను. ఈ విధంగా మనం బుట్ట అనేది తిప్పుకుంటూ నాట్ అనేది వేసుకోండి. చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈ విధంగా మనము మళ్ళీ బ్లూ కలర్ వైర్తో మాత్రమే ఒక నాటు వేసుకోండి. తర్వాత గోల్డ్ కలర్ వైర్తో ఒక నాటు వేసుకుందాము విడివిడిగా. ఈ విధంగా వస్తుంది. మనకు అల్లేటప్పుడే అర్థమవుతుంది. మీకు అల్లేటప్పుడే అర్థమవుతుంది లేండి. నేను చెప్తే మీకు అంతగా అర్థం కాకపోవచ్చు. మీరు అల్లేది స్టార్ట్ చేయండి. అల్లేటప్పుడు మీకు అర్థమవుతుంది తప్పకుండా. ఇలా బుట్ట అనేది ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకుంటూ మనము నాట్ అనేది వేసుకోవాలి. ఒక లైన్ వచ్చేసి ఇప్పుడు కింద మనము స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. కింద బ్లూ కలర్ వైరు గోల్డ్ కలర్ వైర్లతోటి మనం నాట్లు వేసుకున్నాం కదా విడివిడిగా. తర్వాత పైకి వచ్చిన తర్వాత ఆ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వస్తాం కదా, దానికి ఆపోజిట్లో ఒక ఇట్లా తిప్పుకొని ఒక బ్లూ కలర్ వైర్ ఒకటి గోల్డ్ కలర్ వైర్ తీసుకొని నాట్ అనేది వేసుకోవాలి. అదే విధంగానే ఆ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైన ఓన్లీ బ్లూ కలర్ వైరు ఓన్లీ గోల్డ్ కలర్ వైర్ తీసుకొని ఈ విధంగా నాటు వేసుకోవాలి. చూడండి మళ్ళీ ఆపోజిట్ ఈ 2 వైర్లు అనేవి కనిపిస్తున్నాయి కదా. ఈ 2 వైర్లు అనేది ఈ విధంగా అల్లుకోండి. బేసిక్ నాట్ అనేది అల్లేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. సో లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఏమైనా కావాలని అడిగినా కూడా నేను కొద్దిగా లేట్ అయినా సరే మీకు చేసి చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో మినీ బాస్కెట్ అనేది చూపిస్తాను. ఎందుకంటే బిగినర్స్ ఉన్నారు కదా మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ బిగినర్స్ వాళ్ళు ఉన్నారండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఒక స్మాల్ బుట్ట అనేది అల్లి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో స్మాల్ బుట్ట అల్లి చూపిస్తాను. తర్వాత క్రాస్ బుట్ట అడిగారండి. క్రాస్ బుట్ట అంటే మనకు డైమండ్ షేప్ క్రాస్ బుట్ట అడిగారు కదా, ఆ బుట్ట కూడా అల్లి చూపిస్తాను. మీరు 1 by 1 నేను అల్లి చూపిస్తానండి. ఏమంటే కొంచెం టైం పడుతుంది. సో అందుకని నేను కొంచెం ముందే చెప్పేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం 1 by 1 ఇప్పుడు చెప్పాను కదా 1 by 1 మనము నాట్లు అనేది వేసుకుంటూ రావాలి. చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఇంకా రేపు వీడియోలో అంటే ఈరోజు బేసిక్ నాట్ వీడియో మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో బిగినర్స్ కోసము మనం స్మాల్ బుట్ట అనేది ఫుల్ వీడియో మొత్తం అనేది చూపిస్తానండి. ఒకటే వీడియోలో ఫుల్ వీడియో మొత్తం చూపిస్తాను. తర్వాత వీడియోలో మనకు డైమండ్ షేప్ క్రాస్ బాక్స్ ఉంది కదా, అంటే బుట్ట ఉంది కదా డైమండ్ షేప్ క్రాస్ బుట్ట, అవి చూపిస్తానండి. తర్వాత జాస్మిన్ నాట్ బుట్ట చూపిస్తాను. 1 by 1 అడిగిన వారికి 1 by 1 చూపిస్తానండి. కొద్దిగా లేట్ అయినా సరే నేను 1 by 1 వీడియో చేసి చూపిస్తాను.
మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, ఇప్పుడు అల్లుతున్నారు కదా మీరు కూడాను, మీకు కూడా అర్థమవుతుంది బుట్ట అల్లేసరికి కొంచెం టైం పడుతుంది అనేసి. బుట్ట అల్లేసరికి కొద్దిగా టైం పడుతుందని నేను బుట్ట మొత్తం అల్లేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, సో అందుకని నేను బుట్ట అంతా అల్లేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేస్తుంటాను. చూడండి, ఈ విధంగా అల్లుకుంటూ రావాలి 1 by 1 ఆపోజిట్లో ఈ విధంగా చూసుకుంటూ 1 by 1 అల్లుకుంటూ రావాలి. మీకు వీడియో తప్పకుండా నచ్చినట్లయితే తప్పకుండా మాత్రం లైక్ చేయండి, మర్చిపోవద్దు. చేతితో సింబల్ ఉంటుంది కదా, లైక్ సింబల్, దాన్ని లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేశారంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, చేయాలనిపిస్తుంది. ఇంకో ఏదైనా కానీ కొత్తగా అయినా కానీ మీకు నేర్పించాలనేసి. ఫస్ట్ మనకు బేసిక్ నాట్లు అనేవి నేర్చుకోవాలి కదా, ఫస్ట్ చిన్నవి అల్లుకున్న తర్వాత మనము కొంచెం కష్టమైన బుట్టలైనా కానీ అల్లుకోవచ్చు. సో ఈ విధంగా 1 by 1 అల్లుకుంటూ రావాలండి. ఇప్పుడు వచ్చేసి మనం గోల్డ్ కలర్ వైర్లతోటి ఈ విధంగా బ్లూ కలర్ వైర్ తోటి నాటు వేసుకున్నాము. ఈ విధంగా 1 by 1 మనం లైన్ అనేది అల్లుకుంటూ రావాలండి. ఆపోజిట్ షేప్లో 1 by 1 అల్లుకుంటూ రావాలి. ఇలా అల్లుకుంటూ వచ్చామంటే మనకు బాక్స్ నాట్ అనేది రెడీ అయిపోతుంది. బాక్స్ నాట్ హ్యాండిల్స్ రెడీ అయిపోతాయి. నేను మొత్తం అల్లేది చూపిస్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, సో మొత్తం అల్లిన తర్వాత చూపిస్తానులేండి. ఇక్కడ వచ్చేసి మనము 1 by 1 ఈ విధంగా అల్లుకుంటూ వచ్చేసేయాలి. గోల్డ్ కలర్ వైర్ అండి. మళ్ళీ ఇలా రౌండ్గా లైన్లో ఉన్నాయి కదా అనేసి లైన్లోకి అల్లుకుంటూ రావద్దండి, మనకు అక్కడ షేప్ కనిపిస్తుంది, ఆ షేప్ తోటి మనము అల్లుకుంటూ రాండి. మీరు అల్లేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకవేళ పొరపాటుగా లైన్లో ఉన్న వైర్ తీసుకున్నారంటే మీకు నాట్ అనేది సరిగా రాదు. సో మనము ఇట్లా ఆపోజిట్ వైర్లో అల్లుకుంటూ వచ్చామంటే, ఇట్లా ఆపోజిట్లో నాట్లు అనేది అల్లుకుంటూ వచ్చామంటే మనకు పర్ఫెక్ట్గా ఈ నాట్లు అనేవి వస్తాయండి. పర్ఫెక్ట్గా బాక్స్ నాట్ హ్యాండిల్ అనేవి రెడీ అయిపోతాయి. మీకు కనిపిస్తుందిలేండి అల్లేటప్పుడు. ఈ విధంగా మనము 1 by 1 బేసిక్ నాట్ అనేది అల్లుకుంటూ రావాలి. ఫస్ట్ వచ్చేసి మనకు మామూలుగా బేసిక్ నాటు విడివిడిగా ఒకటే కలర్ తోటి వేసుకోవాలి. తర్వాత లైన్ మనకు ఒకటి బ్లూ కలర్ వైరు, ఒకటి గోల్డ్ కలర్ వైరు, ఇలాగే రాణించుకుంటూ రావాలండి. తర్వాత మనకు బ్లూ కలర్ వైరు, గోల్డ్ కలర్ వైరు, ఈ విధంగా 1 by 1 అల్లుకుంటూ రావాలి. లెంత్ ఎక్కువ ఉందని స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేశారంటే నేను చెప్పే విషయాలు మీరు స్కిప్ అయిపోతారు, అంటే మీరు ఇంకా వినరు కదా. సో మీకు ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే నేను మధ్యన టిప్స్ చెప్తుంటాను కదా, వాటిని కూడా మీరు మిస్ అయిపోతారు. సో మీరు కంటిన్యూస్గా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకు లెంత్ ఎక్కువ అయిపోయింది ఇప్పటికే. 1 by 1 ఈ విధంగా అల్లుకుంటూ రండి. నేను మొత్తం అంతా అల్లేసిన తర్వాత మీకు వీడియో చూపిస్తాను. ఒకటే ఇదే అల్లేదే చూపిస్తే మీకు అర్థం అవ్వదు కదా, ఒకటే చూపిస్తే మీకు చాలా కష్టం అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనము అల్లే వీడియో చూపిస్తాను. మొత్తం వైర్ అంతా అల్లేసిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనము మొత్తం అల్లేసానండి, నేను హ్యాండిల్ మొత్తం అల్లేసాను. మీకు ఒకటే అల్లేసేదే చూపిస్తే చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి ఈ విధంగా నేను అల్లేసి చూపించాను. ఈ విధంగా అల్లేసిన తర్వాత మనము ఈ వైర్లు ఉన్నాయి కదా, మనం చివరి వైర్ల వరకు కొంచెం మిగిలించుకోవాలి వైర్లు. ఇవి మనం ముడి వేసుకోవాలా ఈ బుట్టకి. ఈ విధంగా ఏ విధంగా ముడి వేసుకోవాలో కూడా చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి మనము 2 వైర్లు ఉన్నాయి కదా, ఈ 2 వైర్లు కూడా మనం ఈ విధంగా పెట్టేసుకొని అల్లుకోవాలి. చివరకు మనము ఈ విధంగా ఉండాలి. ఇవి చూడండి, ఇప్పుడు మనం ఇంకొక నాటు కూడా వేసుకుందాము. బ్లూ కలర్ వైర్, గోల్డ్ కలర్ వైర్లు ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా, ఈ 2 వైర్లను కూడా మనము నాట్లు వేసుకుందాము. ఇప్పుడు మీకు ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 2 వైర్లు అనేవి ఇలా తీసుకొని ఈ విధంగా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనము నాట్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగానే మనము బాక్స్ ఇక్కడ కూడా గోల్డ్ కలర్ వైర్లతోటి నాటు వేసాను, బేసిక్ నాటు వేసాను. అదేవిధంగానే చివరలో కూడా ఇక్కడ కూడా బ్లూ కలర్ వైర్ తోటి నాట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా అల్లుకున్న తర్వాత మనకు చూపిస్తా చూడండి. మనకు ఇప్పుడు ఫస్ట్ అల్లుకుంటూ వచ్చాము కదా, దానికి ఆపోజిట్లోనే బేసిక్ నాట్కి ఆపోజిట్లోనే మనం ఇక్కడ 1 2 3 అంటే 2 లైన్ ఫస్ట్ వదిలేసేయండి, బేసిక్ నాట్ వదిలేసేయండి. తర్వాత 2 లైన్లు ఉన్నాయి కదా, 2 లైన్ల కింద మనము ఈ రెండింటిని ఈ విధంగా 1 by 1 ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా లోపలికి 2 వైర్లని
ఫస్ట్ లైన్లోకి ఇంకా రెండు దీనికి ఎదురుగా ఇంకొక లైన్ ఉంది కదా, ఈ ఎదురుగా లైన్లోకి ఈ బ్లూ కలర్ వైర్లను అనేది లోపలికి పెట్టేసుకోవాలి. ఈ రంధ్రం కనిపిస్తుంది కదా, మనం బేసిక్ నాట్ వేసుకున్న పక్కన రంధ్రాలు ఉంటాయి కదా, దాంట్లోకి మనం లోపలికి పోనిచ్చుకోవాలి. చూడండి ఈ విధంగా ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మనము నాట్ అనేది వేసుకోవాలి. అంటే నాట్ కాదు, మనం ముడి వేసుకోవాలి. ఈ విధంగా ఉంటుందండి మనకు బేటా అనేమో ఫినిషింగ్ బాగుంటుంది. లోపల వచ్చేసేసరికి మనకి ఈ విధంగా ఉంటాయి. వీటిని మనము ఫస్ట్ దుడిచి పెట్టుకున్నాం చూడండి, వాటిని ఈ విధంగా ముడి వేసి పెట్టుకోవాలి. ఎదురుగా ఉన్న వైర్ని తీసుకొని ముడి వేసుకోండి. ఈ విధంగా ముడి వేసుకోవాలి. అలాగే 2 ముళ్ళు వేసుకోండి, మనకు హ్యాండిల్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా గట్టిగా 2 ముళ్ళు వేసుకోండి. ఈ విధంగా 2 ముళ్ళు వేసుకున్న తర్వాత మళ్ళీ కింద ఉన్నాయి కదా వైర్లు, వాటిని కూడా 2 వైర్లు అనేది 2 వైర్లతోటి ముడి వేసుకోండి. దీలను కూడా మనము ఈ విధంగా ముడి వేసి పెట్టుకోవాలి. సరిగా కనిపించకపోవచ్చు, ఇది మనకు ఈ విధంగా ఉంది కదా, మనకు చేతులు అనేవి కనిపించకపోవచ్చు, కానీ చూడండి చూపిస్తున్నాను. ఈ విధంగా ముడి వేసుకోవాలి. ఈ విధంగా ముడి వేసుకోవాలి. చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత మనము ఇంకా కొంచెం ముడి చేసుకోవాలి అన్నా కూడాను మనము ఇక్కడ ఆపోజిట్ షేప్లలో కూడా ముడి వేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కువ వైర్ కనిపిస్తుంది కదా, ఈ ఎక్కువ వైర్ని మనము అన్నిటికంటే ఒక వైర్ అన్న పెద్ద కనిపిస్తుంది కదా, ఈ వైర్ను ఇలా బయటికి ఇలా తీసుకొని మనకి ఈ హ్యాండిల్ అనేది మనకు జరగకుండా, అంటే ఈ అలవడినట్టుగా అనిపించకుండా ఈ రంధ్రంలోనికి మళ్ళీ ఇలా లోపలికి తీసుకొని దీన్ని కూడా మనం కొంచెం టైట్గా ఈ విధంగా ఈ విధంగా ఒక వైర్ని తీసుకొని ఈ విధంగా చుట్టేసుకొని ఒక నాట్ వేసుకోండి, అంటే ముడి వేసుకోండి. ఇలా లోపలికి వచ్చిన తర్వాత పక్కన ఇంకొక వైర్ ఉంది కదా ఆపోజిట్లో, ఈ వైర్ తోటి ముడి వేసుకొని ఈ విధంగా 2 ముళ్ళు వేసుకోండి. మనకు చాలా టైట్గా రావాలి కదా, ఈ హ్యాండిలే బేస్ అండి, మనకు హ్యాండిల్ అనేది బాగా టైట్గా ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండిల్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం ముడి వేసుకున్న తర్వాత మనము ఈ పీసులు ఉన్నాయి కదా మనకు వైర్లు, ఈ వైర్లు అనేవి ఎదురుగా ఉంటాయి కదా, మనము నాట్లు వేసుకున్నాం కదా, వాటిలోకి లోపలికి ఈ వైర్లు అనేవి కనిపించకుండా పెట్టేసుకోండి. ఇంకా మిగిలిన వైర్ అనేది కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఈ విధంగా మనకు నాట్ లోపలికి వైర్లు అనేవి పెట్టేస్తున్నాం. ఈ విధంగా మనం మొత్తం వైర్లు అనేది లోపలికి పెట్టేసుకోవాలి. చూపిస్తా చూడండి, నేను మొత్తం వైర్లు అనేది లోపలికి పెట్టేశాను. ఈ విధంగా ఉంది లోపల కూడాను, చూడండి ఈ విధంగా ఉంది. ఈ విధంగా మనకు సైడ్కు ఈ వైర్ తోటి ఈ విధంగా టైట్గా బిగించుకున్నాము. అదేవిధంగానే ఇక్కడ కూడా బిగించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.